హాయ్ అండి. ఈరోజు నేను రాగి సునుండలు చేశాను. మన హెల్త్కి ఇది చాలా మంచిది. డెలివరీ అయిన తర్వాత చాలామందికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా. అలాంటి వారు ఈ రాగి సునుండలు చేసుకొని తింటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. మన అమ్మమ్మ నానమ్మలు ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినేవారంట. అందుకే వాళ్ళు ఇప్పటికీ చాలా బలంగానే ఉంటారు. అప్పట్లో ఆరోగ్యకరమైన పంటలు పండించి వాటిని తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పట్లో అన్నీ ఉన్నా కానీ ఆరోగ్యం మంచిగా ఉండలేదు. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మినప్పప్పు మంచిగా వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో 1 కప్పు రాగి పిండిని వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్న మినపప్పు పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకొని 1/2 కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని తగినంత తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేశానండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే బెల్లం 1 కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు దీని మిశ్రమాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తగినన్ని నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ ఇట్లా లడ్డూలాగా చుట్టుకోవాలి. నెయ్యి అంటే ఇష్టమైన వాళ్ళు రాగి పిండిని కూడా నెయ్యిలోనే ఉడికించుకోవచ్చు. నేను ఆయిల్ని యాడ్ చేశాను. మాకు నెయ్యి అంటే ఎక్కువగా తినరండి మా ఇంట్లో, అందుకే నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ మాత్రం నెయ్యితో చేస్తున్నాను లడ్డులు. ఈ విధంగా లడ్డులను మంచిగా రౌండ్గా చేసేసుకోండి. అన్ని లడ్డులు కూడా ఇదే మాదిరిగా అన్నీ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలపండి. అన్ని లడ్డులు కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. రోజుకి 1 తినండి. పెద్దలు కానీ పిల్లలు కానీ దీన్ని ఇష్టంగా తింటారు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఇంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకున్నా కదండి, మరి లైక్ చేయడం మర్చిపోరు కదండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.